ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ మొదటి ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఈ జనవరి 19వ తారీఖున ఆదివారం మనమందరం కూడా దేవుని సన్నిధికి రావడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎవరు కూడా మీ ప్రక్కన వారితో మాట్లాడకూడదు. మీరు పదే పదే వెనక్కి లేకపోతే బయటికి వెళ్ళకూడదు. మన మధ్యలో ఎవరున్నారు, అది నిజంగా దేవుడు ఉన్నాడు అని నువ్వు గుర్తిస్తే నువ్వు బయటికి వెళ్ళవు, నువ్వు ప్రక్కవారితో మాట్లాడవు. ఎందుకంటే యాకోబు అంటున్నాడు, ఇది మామూలు స్థలం కాదు, ఇది దేవుడుండే స్థలం. కాబట్టి భయంకరమైన స్థలం. ఎందుకు భయంకరమైన స్థలము అన్నాడంటే ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి కొన్నిసార్లు మనం ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనం మళ్ళా పిల్లల్లాగా మూలపాఠాలకు వెళ్ళడం, ఏమంటే చిన్నపిల్లల్లాగా మనము ఆ విధంగా ఉండడం మంచిది కాదు. కాబట్టి ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు, భక్తిలో ఎదుగుతున్నప్పుడు మనము ప్రతి ఆదివారం కూడా ఒక నూతనమైన పాఠాన్ని మనం నేర్చుకున్నప్పుడు పరమందు ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించేది యేసు ప్రభు, నీకు ఆరోగ్యం ఇచ్చేది యేసు ప్రభు, నిన్ను వర్ధలింపచేసేది యేసు ప్రభు, నిన్ను ఉన్నతమైన స్థాయిలో నడిపించేది యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి భక్తిని యేసును చూసి నేర్చుకోవాలి కానీ మనుషులు చూసి మనం నేర్చుకోకూడదు. ఏమంటే ఒక సంవత్సరం ఒక వ్యక్తి భక్తిగా ఉంటాడు, ఏమంటే నీతిగా ఉంటాడు, ఏదైనా కష్టం రాగానే భక్తిలో తొలగిపోతాడు. ఇది మనిషి నైజం. కాబట్టి ఎప్పుడు కూడా మనిషిని చూడకూడదు. ఎవరిని చూడాలి? బోధిస్తున్న నేనైనా, బోధ వింటున్న మీరైనా, మనం ఎవరమైనా సరే ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలి. హల్లెలూయా. యేసయ్యను చూసినంత వరకు పేతురు సముద్రం మీద నడిచాడు. బాగా గమనించండి. యేసు వైపు చూచినంత వరకు పేతురు సముద్రం మీద నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో భయపడి మునిగిపోయాడు. గాలి అంటే లోకం, గాలి అంటే మనుష్యులు, గాలి అంటే లోక సంబంధమైన కార్యాలు. వాటి వైపు చూస్తే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెదగలేవు. దయచేసి బాగా గమనించండి. 2025లో ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆలస్యం చేయకుండా నేను గమనిస్తుంటాను. వాక్యం చెప్పినప్పుడు నేనైనా సతీష్ అయ్య గారు కావచ్చు, మేము ఎవరం చెప్పినా సరే దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఆ ఆశతో ఉండాలి. కానీ నా వెనకోళ్ళు వచ్చారా లేదా, నా ముందోళ్ళు వచ్చారా లేదా, ఏమండి అలా ఉండకూడదు. మనము ఎందుకు వస్తున్నాం? ఎవరిని బట్టి వస్తున్నాం? అది దేవుని బట్టి వస్తున్నాం. కాబట్టి మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ ప్రభుని గౌరవిస్తూ, ఆ ప్రభుని ఆరాధిస్తూ, ఆ ప్రభుని మహిమపరుస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని దినదినము అడుగులు వేస్తే పరమందు ఆశీనుడైన ప్రభు మనం చూసి సంతోషించి మనకు కావలసిన వరాలైనా, మనకు కావలసిన దీవెనలైనా, మనకు కావలసిన ఆశీర్వాదాలైనా ఆకాశము తెరిచి పట్టాజానులు దీవులతో కొమ్మరించును గాక. బిగ్గరగా చెప్పకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని అభిషేకము మిమ్మల్ని అందరినీ తాకునుగాక, ఆత్మతో నింపబడుదురుగాక, అభిషేకముతో తాకబడుదురుగాక.
అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజు, అందరూ కూడా బైబిల్ చూడాలి, అందరూ బైబిల్ చూసి వాక్యాన్ని వింటూ ఉండాలి. చదువుమా. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. దయచేసి ఈ ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ రాజు కనిపిస్తున్నాడు. ఆ రాజు పేరు ఏమిటంటే అహష్వరోషు. కాబట్టి అహష్వరోషు రాజు రాణితో ఏమంటున్నాడంటే, నీకు ఏమి కావాలను అని అంటున్నాడు. దయచేసి బాగా గమనించండి. ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. ఎస్తేరు కూడా చిన్న పుస్తకమే, కానీ ఎస్తేరు గ్రంథములో కూడా ఎన్నో సత్యాలు ఉన్నాయి, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. మనందరం ఆత్మీయంగా నడుచుకోవడానికి, మనతో మాట్లాడడానికి, మనను బలపరచడానికి, మనను ఆధ్యాత్మికంగా అడుగులు వేయడానికి ఈ ఎస్తేరు పుస్తకములో చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ధ్యాన భాగముగా ఈ 5వ అధ్యాయము ఈ 3వ వచనాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినందుకు మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, బాగా గమనించండి. అయితే ఈ రాజు యేసు ప్రభుల వారికి సూచనగా కనిపిస్తున్నాడు. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. ఇక్కడ ప్రియుల వాక్యములో రాయబడిన ప్రకారం ఈ మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, శ్రీమంతుడు అంటే ఎవరు? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆ శ్రీమంతుడైన యేసయ్య ఎలా ఉన్నాడంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. ఏమండి, ప్రజలకు రాజు ఉంటాడు, కానీ రాజులకు రాజు అనే వ్యక్తి ఉండడు. కానీ రాజులకు రాజు ఎవరు ఉన్నారంటే యేసు ప్రభుల వారు ఉన్నారు. కాబట్టి ఈ రాజు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. అదే రీతిగా బాగా గమనించండి. కాబట్టి ఎస్తేరుని చూసినప్పుడు ఈ రాజు అయిన అహష్వరోషు ఏమంటున్నాడంటే, నీకు ఏమి కావాలను అంటున్నాడు. అదే రీతిగా మన రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉదయకాల సమయంలో ఈ 2025లో ఈ జనవరి 19వ తారీఖున యేసు ప్రభుల వారు కూడా నిన్ను చూసి నీకేమి కావాలి అని అడుగుతాడు. అడిగే ముందు అందరూ బాగా గమనించండి. అయితే రాజైన అహష్వరోషు ఎస్తేరులో ఏమి చూసి నీకేమి కావాలి అన్నాడు? ఏమి చూడగలిగాడు? ఏమి చూసి ఆయన మనసుకు ఇష్టపడింది? ఏమి చూసి ఆమె మీద ప్రేమ కలిగింది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి బాగా గమనించండి. దేవుడు ఎవరిని కూడా ఆయన పక్షపాతిగా చూసేవాడు కాదు. దేవుడు ఎవరిని కూడా నిరాకరించేవాడు కాదు. దేవుడు అనుకుంటే ఏదైనా ఇవ్వగలడు. అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు మృత తుల్యం అయిపోయింది శరీరం. సైన్స్ ప్రకారంగా ఏమండి కనడానికి కానీ
డెలివరీ అవ్వడానికి కానీ ప్రసవించడానికి కానీ వారు శరీరాలు సహకరించవు. అయితే అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. శారాకి 90 సంవత్సరాలు. కాబట్టి అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు మంచి కుమారుడును ఇచ్చాడు. అంటే దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నయమాను అనే వ్యక్తి ఏమంటే సిరియా దేశంలో నయమాను అనే వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడ్డాడు. చివరికి ఏమంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, ఈ వ్యక్తి యోర్దాన్ నదికి వెళితే 7 సార్లు మునిగితే ఆయన రోగం అంతా మటుమయమైపోద్ది అని చెప్పగానే ఆ మాట విని ఆ నయమాను యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగగానే కుష్ఠరోగం పోయింది. పసిపిల్ల దేహం వలె స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అనుకుంటే ఏదైనా ఇవ్వడానికి సమర్థుడు. నీకు సంతానం లేదా? నా దేవుడు నమ్మితే ఖచ్చితంగా ఆయన సంతానం ఇస్తాడు. నీకు ఆరోగ్యం లేదా? నీవు నిజంగా నమ్మితే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీకు ఆశీర్వాదం లేదా? నిజంగా నువ్వు నమ్మితే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు. నీ బిడ్డలకు మంచి వివాహాలు జరిగిస్తాడు. నీకేది కావాలన్న దేవుడు ఇవ్వడానికి సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా నీకు అవసరమైనది ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చే ముందు నీలో కొన్ని మంచి లక్షణాలు దేవుడు చూస్తాడు. ఇక్కడ రాజైన అహష్వేరోషు ఎస్తేరును చూసి ఎందుకు ఇవ్వాలి అని అనిపించింది, నీకు ఏమి కావాలి అని అనడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఎస్తేరులో 3 ప్రధానమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఈ ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము ఇప్పుడు 1-2 వచనాలు చదువుకుందాం త్వరగా. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించి రాజు నగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమందు ఎదురుగా ఉన్న రాజు ఆవరణములో రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అని ఎస్తేరు ఆవరణములో నిలబడి యుండుట చూచి రాజు చూడగా ఆమె యందు అతనికి చాలమా. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినాలి ప్రియులరా. వాక్యాన్ని దేవుడు జాగ్రత్తగా వినిపిస్తున్నాడు కాబట్టి ఎవరు నిద్రపోకూడదు. నిద్ర వచ్చేవారు అందరూ గట్టిగా అల్లించలేదాం. హల్లెలూయా. అక్కడక్కడ ఉంటారు కాబట్టి ఎవరు నిద్రపోకుండా జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. నాలాంటి పాస్టర్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఒక ఆమె ఇలా ముందు వచ్చి కూర్చుండేదట. ఏ మీటింగ్కి వెళ్ళినా, అది విశాఖపట్నం కావచ్చు, అది విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏ పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పినా ఆవిడ ముందే వచ్చి కూర్చుండేదట. పాస్టర్ గారు గుర్తుపెట్టి, ఈ తల్లిగారు నేను ఏ మీటింగ్కి వెళ్ళా సరే చక్కగా వస్తుంది, నిజంగా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పి ఒకరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళా సరే మీరు అక్కడికి వస్తున్నారు, నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు ఉందామంటే మాట్లాడ్డామా పాడా అనందట. ఆవిడ మాట్లాడ్డామా పాడా అందట. ఏమ్మా అంటే, నా ఇంటి దగ్గర అస్సలు నాకు నిద్ర పట్టదు పాస్టర్ గారు, ఏంటో కానీ మీ ప్రసంగం వినగానే మీ ప్రసంగం నాకు జ్వాలపాట్లాగా ఉంటుంది, మీ ప్రసంగం విని వెంటనే నాకు గాఢ నిద్ర వస్తుందండి అన్నదట. అప్పుడు ఈ పాస్టర్ గారు అనుకున్నారట, చాలామందికి దేవుడు అనేక రకాలైన వరాలు ఇస్తాడు. కొంతమందికి స్వస్థత వరం ఇస్తాడు, కొంతమందికి భాషల వరం ఇస్తాడు, కొంతమంది అద్భుతాలు చేసే వరం ఇస్తాడు, కొంతమందికి నడిపించే వరం ఇస్తాడు. అయితే దేవుడు నాకు ఇచ్చే వరం ఏ వరము? నిద్రపించే వరం. పాస్టర్ గారు అనుకున్నాడు, ఓహో నాకు ఇచ్చే వరం చెప్పండి ఏ వరం? నిద్రపించే వరం ఇచ్చాడా దేవుడు? ఓ చాలా విచిత్రంగా ఉందే అని పాస్టర్ గారు లోపల ఆలోచన చేశాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా కొంతమంది నేను వాక్యం చెప్తుంటే కొంతమంది నిద్రలో జారుకుంటున్నారు, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఇలా ముందుకి వెనక్కి బ్రేక్ డాన్స్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి
బ్రేక్ డ్యాన్సులు వేయొద్దండి. కాబట్టి నిద్రను జయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒక యవనస్తుడు ఫుట్బాల్ ఆడేసి ఇలా చర్చిలోకి వచ్చాడట. ఒక యవనస్తుడు ఫుట్బాల్ గ్రౌండ్లో. వెంటనే ఆ అలసిపోయి వచ్చాడు కాబట్టి రావటంతోనే నిద్రలోకి వెళ్ళిపోయాడట. నిద్రలోకి వెళ్ళిపోయి ఫుట్బాల్ వచ్చినట్టు కానీ ఏమండి ఒక కాలుతో తాపు తన్నాడట. తనగానే అంటున్నాడట, నాకు పాయింట్ వచ్చింది, నాకు పాయింట్ వచ్చింది అంటున్నాడట. ఆ ముందు ఉన్నాడు, బాబు నీకు పాయింట్ రావడం కాదు, నాకు జాయింట్ ఊడిపోయింది అన్నాడట. ఏమన్నాడు? నువ్వు కాలుతో తన్నావు కాబట్టి నాకేమైంది, నాకు జాయింట్ ఊడిపోయింది బాబు అన్నాడట. కాబట్టి నిద్రపోతే ఇలాంటి అనర్థాలు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా నిద్రపోకుండా ఏం చేయాలి? వాక్యాన్ని జాగ్రత్త వినాలి. చూస్తున్నాను నేను, ఒకప్పుడైతే కళ్ళు మూసేసేవాడిని. ఆ కళ్ళు మూయడం, ఆ సిగ్గు, ఆ భయం అంతా దేవుడు తొలగించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఆసక్తిగా వింటున్నారో, ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు జాగ్రత్తగా చూస్తున్నారో, కాబట్టి నేను గమనిస్తూ దేవుని వాక్యం చెప్తున్నాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా అలర్ట్గా ఉండి దేవుని వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఆశ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఎస్తేరు అనే పేరుకు అర్థం ఏమిటంటే నక్షత్రము అని దాని అర్థం. అంటే ఆమె ఆ షూషాను కోటలో చీకటి గల ప్రాంతంలో వారు జనుల మధ్యలో ఎలా ప్రకాశించిందంటే, ఒక నక్షత్రం ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో అదే రీతిగా ఆమె ఆ ప్రాంతంలో ప్రకాశత కలిగి వ్యక్తిగా, ఒక మహిమ కలిగిన వ్యక్తిగా, ఒక వెలుగు కలిగిన వ్యక్తిగా ఆమె ఆ ప్రజల మధ్యలో నక్షత్రం వలె ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎబ్రిలరా, ఎస్తేరుకి మరొక పేరు ఉంది, హదస్సా అనే పేరు కూడా ఉంది. ఏం పేరు? హదస్సా అంటే గొంజి చెట్టు అని దాని అర్థం. ఈ గొంజి చెట్టుకున్న లక్షణం ఏమిటంటే చాలా దూరం, 1 కిలోమీటర్ దూరము అది సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ గొంజి చెట్లు ఉండే పువ్వులు కానీ, ఆ గొంజి చెట్లు ఉన్న ఆకులు కానీ ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ దారిన ఎవరెళ్ళా సరే, ఓ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో గొంజి చెట్టు ఉంది, దాని సువాసన వ్యాపిస్తూ ఉంది అని అనేక మంది తెలుసుకున్నట్లుగా ఆ గొంజి చెట్టే సువాసన వెదజల్లుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎస్తేర్ అంటే నక్షత్రము, ఏమండి హదస్సా అంటే గొంజి చెట్టు, అంటే సువాసన ఇచ్చేదిగా ఎస్తేరు ఆ ప్రజల మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి బాగా గమనించండి. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే ఏ విధంగా రాజు ఆమె మీదకు దయ వచ్చింది, ఏమి చూసి ఆయనకు దయ పుట్టడం జరిగింది. దయ పుట్టిన తర్వాత నేను నీకు ఏమి చేయాలి అని అడగడం ప్రారంభించాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే ఆమెలో ఒక 3 ప్రాముఖ్యమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. చూడండి, మొట్టమొదటిగా రాజైన అహష్వేరోషును కలవడానికి రాజభూషణములు ధరించుకున్నది. చెప్పండి, రాజభూషణములు ధరించుకున్నది. అంటే రాజు ఆమె రాణిగా ఎప్పుడైతే అలంకరించబడిందో ఆ రాజు యొక్క వస్తువులు అనేవి, రాజు యొక్క ఆభరణాలు అనేవి ఆమెకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఆభరణాలు జాగ్రత్తగా, ఇవి రాజుకు సంబంధించినవి, ఇవి రాజభూషణములు, ఇవి రాజుకు సంబంధించిన అలంకారములు. కాబట్టి నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, నేను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, నేను జాగ్రత్తగా వాటిని దాచుకోవాలి అని ఆ భూషణములను, ఆ రాజభూషణములను జాగ్రత్తగా దాచుకొని ఎప్పుడైతే రాజు యొక్క దర్శనానికి వెళ్ళాలి అనుకుందో వెంటనే ఏం చేసిందంటే ఆమె దాచుకున్న రాజభూషణములు తీసుకొని ఆమె ధరించుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదే రీతిగా మన రారాజైన యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆయన దయ మన మీద కలగాలంటే, ఆయన కనికరం మన మీదకి రావాలంటే, ఆయన కటాక్షం, ఆయన కరుణ ఇవన్నీ కూడా మన మీదకి రావాలంటే మనము కూడా రాజభూషణములు ధరించుకోవాలి అనేసరికి మీకు మీ బీరో మీదకి వెళ్ళిపోయింది. మా పాస్టర్ గారికి ఎలా తెలిసిపోయింది మా దగ్గర బంగారం ఉన్నట్లుగా? అయితే నేను చెప్పే బంగారం అది కాదు. దయచేసి బాగా గమనించండి. బంగారం ఉండొచ్చు, బంగారం లేకపోవచ్చు. ఈ రోజుల్లో బంగారం వల్ల ఎంతోమంది దొంగలు ఏం చేస్తున్నారంటే ఆ బంగారాన్ని దోచుకెళ్ళిపోతున్నారు.
బంగారం మనకు ప్రమాదమే, ధనము మనకు ప్రమాదమే, విలువైన వస్తువులు మనకు ప్రమాదమే. ఏది ప్రమాదం కానిదంటే యేసుని ఎవరైతే సంపాదించుకుంటారో వారికి జీవితంలో ఎక్కడ కూడా ఏ విధమైన ప్రమాదము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆ ఎస్తేరు రాజును కలవడానికి రాజభూషణములు ఏ విధంగా అయితే ధరించుకుందో అదే రీతిగా క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ మనం కూడా ధరించుకోవలసిన కొన్ని ఆభరణాలు ఉన్నాయి, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏమిటి అని అడిగితే 96వ కీర్తన 9వ వచనంలో మనం చదివితే ఒక చక్కటి మాట ఉంది. త్వరగా చదివి మనం ముందుకు వెళ్దాం. అమ్మ అందరూ చూడాలి, బైబిలు అందరూ తెరవాలి. ఎందుకంటే దేవుడు చెప్పాలంటే మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం అందరికీ అందుబాటులో ఉండడానికి దేవుడు చక్కటి గ్రంథం ఇచ్చాడు. కాబట్టి చదువుకుందాం. 96వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. హల్లెలూయా. అందరూ బయటికి చేతులు పైకెత్తే హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. కాబట్టి ఏ అలంకారము? పరిశుద్ధ అలంకారము. అంటే పరిశుద్ధతను ఒక అలంకారముగా, అంటే చూడండి, అలంకరించుకోవడానికి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఏమంటే మెడలో చైన్ వేసుకుంటారు, చెవులకి రింగులు పెట్టుకుంటారు, కొంతమంది ముక్కుకి ముక్క పొడుగు పెట్టుకుంటారు, చేతులకి బంగారపు గాజులు ధరిస్తారు, నడుముకి వడ్డానం పెట్టుకుంటారు, ఈ పాపిడి జుట్టు పైన ఏం పెడతారు? పాపిడి బిల్లు పెడతారు. ఏమంటే ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే అలంకారానికి సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అందుకే అన్నాడు, తగుమాత్రపు అలంకరణ, తగుమాత్రపు వస్త్రాలు ఉండాలి కానీ గంగిరెద్దుల్లాగా ఉండకూడదు. కొంతమంది ఎలాగుంటారో తెలుసా? ఈ చీల మండ నుండి ఈ మోచే వరకు గాజులు, ఏమండి ఈ మెడలో పూసలు, నల్ల పూసలని, ఎర్ర పూసలని, తెల్ల పూసలని, ఏమండి ఎన్నెన్నో పూసలు వేసి ఆ బరువు మొయ్యలేక అలసిపోయి అంటుంటారు. ఇందుకు ఆ బాధ. ఏమండి ప్రయాణం వెళ్ళేటప్పుడు వీళ్ళు ముసుగు వీళ్ళు కప్పేస్తారు, మళ్ళీ ఎవరికైనా కనిపిస్తే దోచుకెళ్ళిపోతాడేమో అని అంత భయము, అంత వణుకు, అంత దిగులు. ఎందుకు? అందుకే ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు? తగుమాత్రపు ఓకే పుస్తుల తాడు ఉంటుంది కాబట్టి ఒక బంగారంతో చేసుకొని ఒక నెక్లెస్ వేసుకోండి, తప్పులేదు. ఈ చేయికి ఎడమ చేయికి ఒక వాచ్ పెట్టుకోండి, కుడి చేతికి మీకు దేవుడు కలిగిస్తే బంగారపు గాజు ఒకటి వేసుకోండి, లేదంటే మామూలు గాజులను వేసుకోండి. కాబట్టి అలాగేంటి ఎలాగుండాలంటే తగుమాత్రపు అలంకరణ ఉండాలి, కానీ మనము ఎలా ఉండకూడదు? అలాగ ఉండకూడదు. మనం దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకములో కనిపించినప్పుడు మనము దేవుని బిడ్డలుగా కనిపించాలి, కానీ మనము లోకములో లోకస్తులాగా మనం కనబడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాత్రం దేవతల్లా కనిపిస్తున్నారు అందరూ కూడా. నేను అన్ను, మీరు అంటున్నారు కాబట్టి ఎక్కడ దేవుని మంది ఎలాగ ఉన్నారు? మీ అందరూ దేవతలాగా ఉన్నారు. పురుషులేమో దేవుడిలాగా ఉన్నారు, దేవుళ్ళు దేవతలాగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగే ఉంటే నిజంగా మనకు దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదం అనేది వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుగ్రహము, దేవుని దయ, దేవుని కటాక్షము, దేవుని కరుణ నీ మీదికి రావాలంటే నీలో ఏముండాలి? పరిశుద్ధ అలంకరణ, అంటే పరిశుద్ధత అనేది నీలో ఉండాలి. దయచేసి ఉదయకాల సమయంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదివితే పరిశుద్ధత కోసం ఒక చక్కని మాట ఉంది. త్వరగా చదువు ముందుకు వెళ్దాం. అందరూ చదవండి, చూడండి అమ్మా. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూడాలి. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి
పరిశుద్ధులనే పేరు పెట్టబడుదురు. దయచేసి బాగా గమనించండి. అంటే దీని అర్థం ఏంటంటే, రక్షింపబడిన ప్రతి వ్యక్తి, క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి, యేసు ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మన దేవుడు కూడా ఎవరైనా పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనము, ఆయన భక్తులమైన మనము, ఆయన అనుసరిస్తున్న మనము కూడా ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత అనేది కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, కుందేలు మనకి అందరికీ బాగా తెలుసు. ఎక్కువగా కుందేలు ఏ రంగులో ఉంటాయి? తెల్లగా ఉంటాయి. బాగా చెప్పారు. ఈ కుందేళ్ళు అడవుల్లో ప్రయాణం అవి ఉన్నప్పుడు అవి బండ సందులలో వాటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అవి చాలా తెల్లగా ఉంటాయి. అయితే అవి ఏం చేస్తాయంటే ఆహారం కొరకు బయటికి వెళ్ళినప్పుడు వేటగాళ్ళు ఏం చేస్తారంటే, బాగా గమనించండి, వేటగాళ్ళు ఏం చేస్తారంటే అవి ఎక్కడైతే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయో ఆ స్థలానికి చూసి, ఆ స్థలాన్ని గమనించి వేటగాళ్ళు ఏం చేస్తారంటే కొంత బురదను తీసుకెళ్ళి సరిగ్గా ఆ ద్వారంలోకి వెళ్ళే దగ్గర, గుమ్మము దగ్గర, ముఖద్వారం దగ్గర ఈ బురదను వారు పూసేస్తారనమాట. పూసేసి ప్రక్కన చెట్టు దగ్గర వారు ఏం చేస్తారంటే ఆ బాణం పట్టుకొని ఉంటారు. ఇప్పుడు కుందేళ్ళు వాటి ఆహారం కొరకు బయటికి వెళ్ళి తిరిగి ఎక్కడికి రావాలి? నివాసానికి వస్తాయి. ఆ నివాసానికి వచ్చేటప్పుడు ఆ నివాసం లోపలికి వెళ్ళడానికి ముందేముంటుంది? ఆ బురద ఉండి ఆ బురదను చూసి అనుకుంటాయట, ఛాచా మనం ఇంత తెల్లగా ఉన్నాం, మన భగవంతుడు, మన దేవుడు, సృష్టికర్త మనల్ని తెల్లగా సృష్టించాడు. ఈ తెల్లదనాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ బురదలోనికి మనం వెళ్ళకూడదు. పోతే పోన్లే, లోపలికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ నేను బురదను మాత్రం అంటించుకొని నేను అపవిత్రపరచబడి మైలపరచబడి నేను వెళ్ళకూడదని చెప్పి అవి అలాగే ప్రక్కనే నిల్చుండిపోతాయట. నిల్చుండిపోగానే వెంటనే వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు చాటు నుండి వెంటనే వారి బాణాన్ని సంధించి వెంటనే వాటిని చంపేస్తాయట. అంటే చూడండి, అవి అవసరమైతే ప్రాణాన్నైనా పోగొట్టుంటాయి, కానీ ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి అవి ఇష్టపడవు. కాబట్టి దేవుని ప్రజలారా, లోకమంతా బురదనే పాపముతో నిండిపోయింది. ఎక్కడ చూసినా నీకు పాపమే కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడైనా మంచి ఉందా? ఎక్కడైనా పరిశుద్ధత ఉందా? ఎక్కడైనా నీతి ఉందా? ఎక్కడైనా న్యాయం ఉందా? ఎక్కడైనా మంచి అనేది ఉందా అంటే అది దేవుని దగ్గర తప్ప ఎక్కడ కూడా నీకు మంచి అనేది, ఎక్కడ కూడా నీకు పరిశుద్ధత అనేది నీకు కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు ఏ విధంగా అయితే రాజభూషణములు ధరించుకుందో, ఎస్తేరు వలె మనమందరం కూడా ఆ రాజభూషణములు అంటే పరిశుద్ధత అనే అలంకారాన్ని, పరిశుద్ధతనే ఒక అలంకారంగా, పరిశుద్ధతనే ఒక ఆభరణముగా, పరిశుద్ధతనే మనం ధరించుకొని ఉన్నప్పుడు ప్రియులరా, దేవునికి మనం ఇష్టవంతులుగా ఉంటామని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధత కోసం బైబిల్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కొన్ని వందల రిఫరెన్సులు బైబిల్లో ఉన్నాయి. కానీ అవన్నీ ధ్యానించడానికి మనకు సమయం లేదు. కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. అంటే మొట్టమొదటిగా ఎస్తేరులో రాజు ఏం చూశాడు? బాగా చెప్పారు, పరిశుద్ధత చూశాడు. కాబట్టి మన రారాజైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన నుండి పరిశుద్ధత అనేది చూడాలి అనుకుంటున్నాడు. మనలో పరిశుద్ధత కలిగి ఉండాలి అనుకుంటున్నాడు. మనము కూడా పరిశుద్ధతను అలంకారంగా ధరించుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రతి వారు కూడా యేసు ప్రభు ద్వారా మేలు కలగాలి అనుకుంటున్న ప్రతి తల్లి, మేలు కావాలి అనుకుంటున్న ప్రతి తండ్రి, మేలు కావాలి అనుకుంటున్న ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. రెండవది మనం చూడగలిగితే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రెండవది మనం చూడగలిగితే ఆమె అవి ధరించుకున్న తర్వాత రాజు సన్నిధికి వెళ్ళి ఆమె నిలిచెను. అందరూ జాగ్రత్తగా వినండి, ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలి మనం. రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. అయితే అక్కడుండే చట్టం ఏమిటో తెలుసా? అక్కడున్న కండిషన్ ఏమిటో తెలుసా? అక్కడున్న నిబంధన ఏమిటో తెలుసా? రాజు సెలవు లేకుండా ఎవరు కూడా రాజు సన్నిధికి రాకూడదు. బాగా గమనించండి ప్రియులరా. చూడండి, ఈ రోజున పెద్ద పెద్ద నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
ఏమంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు కలవాలంటే మనకేం కావాలి? అపాయింట్మెంట్ కావాలి. ఏం కావాలి? అపాయింట్మెంట్ కావాలి. వారు రమ్మన్నప్పుడే మనం వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి కలిసి మాట్లాడదాం అంటే అంత ఈజీ ఏమీ కాదు. దయచేసి బాగా గమనించండి. అదే రీతిగా రాజు సెలవు లేకుండా ఎవరు కూడా రాజు సన్నిధికి వెళ్ళకూడదు. అలా వెళితే ఖచ్చితంగా వారికి ఏముంది? మరణశిక్ష ఉంది. బాగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఎస్తేరు రాజు సన్నిధికి పర్మిషన్తో వెళ్ళిందా, సెలవుతో వెళ్ళిందా, సెలవు లేకుండా వెళ్ళిందా? చెప్పాలి. కొంతమంది మాట్లాడట్లేదు. ఇలాగ నేనేం చెప్తానమ్మా అంటే నేనేం చెప్పగలను? అది మీకు ప్రశ్న వేశాను, మీరు దానికి జవాబు చెప్పాలా? అవునో కాదు తర్వాత చెప్తాను. పరమేశ్వరుతోనే వెళ్ళింది అంటారు. అది కరెక్ట్. జక్కే గారికి చెప్పలు కొట్టండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమేశ్వరం లేకుండా వెళ్ళింది ఆవిడ. అర్థమైందమ్మా? పరమేశ్వరం లేకుండా వెళ్ళింది. అందుకే ఎలా వెళ్ళిందంటే, చంపితే చంపని, నా ప్రాణం తీసిస్తే తీసిని, నేను ఎలాగైనా సరే రాజుని నేను కలవాలి అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె నిలిచెను అని మనకు అర్థమవుతుంది. ఏ పరిస్థితి? ప్రతికూల పరిస్థితి. ప్రతికూల పరిస్థితి అంటే అది అనుకూల పరిస్థితి కాదు. పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళకూడదు. అలా వెళితే ఖచ్చితంగా వారికి మరణ శాసనం, ఖచ్చితంగా వారికి నరికేస్తారు సైనికులు వచ్చి. కానీ అవన్నీ తెలిసినప్పుడు కూడా ఎస్తేరు వెళ్ళిందంటే అర్థం ఏంటంటే ఆమెకి ఏముందంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె ఏందండి? అక్కడ నిలవబడింది. హల్లెలూయా చెప్పాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె నిలబడింది. అదే రీతిగా కొన్నిసార్లు చిన్న జ్వరం వస్తే, చిన్న తలనొప్పి వస్తే, చిన్న కడుపు నొప్పి వస్తే దేవుడు ఇంకా స్వస్థపరచలేదు, దేవుడు ఇంకా బాగు చేయలేదు. మా పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలు చేశారు. కొంతమంది అంటారు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కొంతమంది అంటారు గట్టి ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది ఏటో గట్టి ప్రార్థన ఏటో ఒట్టి ప్రార్థన ఏటో కొన్నిసార్లు మాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా ఎలా ఉండాలి? అవసరమైతే చనిపోవడానికి బెడ్ ఎక్కిపోయాను నేను అనుకుందాం, మిమ్మల్ని అంటే మీరు భయపడతారు. చావు అంటే కొంతమంది భయం. ఏమండి? ఆ చావు బ్రతుకులో బెడ్ మీద ఉన్నాను అనుకో, అప్పుడు ఏమనాలి? చావైనా బ్రతుకైనా దేవుని కోసం అనాలి. కానీ నేను ఎంత సేవ చేశాను, 30 సంవత్సరాలు సీనియర్ ఉంది నాకు, యేసయ్య ఏమి నన్ను బాగు చేయలేదు. ఏమంటే 300 మంది సంఘం ఉన్నారు, నా పిల్లలు ఎంతోమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు, అయినా యేసయ్య నన్ను బాగు చేయలేదు అని అవిశ్వాసంతో కూడిన మాటలు నేను చెప్పకూడదు. బ్రతుకుంటే, అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం. చూడండి, పౌలు చనిపోతే పౌలుకు లాభం, పౌలు బ్రతుకుంటే దేవునికి లాభం. అర్థమైందా? పౌలు చనిపోతే పౌలుకి లాభం, పౌలు బ్రతుకుంటే దేవునికి లాభం. ఎలా? పౌలు బ్రతుకున్నాడు అనుకో, మరి కొంతమంది రక్షిస్తాడు, కొన్ని మందిరాలు కడతాడు, కొంత సేవ చేస్తాడు. ఈ విధంగా చేయడం ద్వారా ఎవరికి లాభం? దేవునికి లాభం. హల్లెలూయా. ఒకవేళ పౌలు చనిపోయాడు అనుకో, ఈ లోక యాత్రలు ముగించేసి పరలోకం వెళ్ళి ఏసీలో హాయిగా యేసయ్యా థ్యాంక్ యూ జీసస్ అని అంటాడు పౌలు. ఎక్కడ? అప్పుడు అందుకే మీరు భయపడకండి. ప్రభు చెప్పాడు, ఏ మాత్రం ఒకవేళ మరణం వచ్చిందనుకో భయపడకండి. ఎందుకంటే పైన ఏముంది మనకి? పరలోకం అంటే ఏసీ హాల్ ఉంది. అక్కడ ఏసీ హాల్లో ఎలా ఉంటారు? మనం సంతోషంగా ఉంటాం. అప్పుడు అందుకే పరలోకమైనా లేకపోతే దేవుడు బ్రతికించినా తీసుకెళ్ళిపోయినా దేవునికే మహిమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె ఎలా నిలబడిందంటే, చావైనా చంపని, నేను మాత్రం వెనకకి వెళ్ళను అని చెప్పి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె నిలబడెను. చెప్పండి, చెప్పాలి. ఎప్పుడమ్మా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె నిలబడింది. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ అవమానం వచ్చినా మనం యేసయ్యను ఏం చేయకూడదు?
విడిచిపెట్టకూడదు. చావైనా రాని, కానీ నేను యేసుని వదలను. ఈ రోగమా ఉంటే ఉన్ని, ఈ శ్రమ ఉంటే ఉన్ని, ఈ అవమానం ఉంటే ఉన్ని, నా యందు దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం దేవునిలోనే ఎస్తేరులాగా ఎలా ఉండాలి? ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని కొరకు నిలబడాలి. పారిపోయేవారిగా ఉండకూడదు. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. పారిపోయేవారు, ప్రభుని విడిచిపెట్టేసేవారు, నాకు తెలీదు అనే అబద్ధం ఆడేవారు. బైబిల్లో చాలామంది ప్రభు చూపించాడు మనకు. కాబట్టి మనం అలా ఉండకూడదు. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం ఎస్తేరులాగా ఎలా ఉండాలి? నిలబడి ఉండాలి. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు తొందరగా మనకు 5-10 నిమిషాలు ముగించాము. షద్రక్, మీషక్, అబేద్నెగో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుమా. చూడండి, షద్రక్, మీషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా రాజుతో ఈ విధంగా చెప్తున్నారు. నెబుకద్నెజరుతో చెప్తున్నారు. చదువుమా. నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండము నుండి మమ్మల్ని తప్పించడానికి, రక్షించుటకు సమర్థుడు. ప్రియులారా, బాగా గమనించండి. ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు చదివితే ఇక్కడ షద్రక్, మీషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా ఇక్కడ రాజు దగ్గర చెప్తున్నారు. అంటే రాజైన నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. పెద్ద మైదానములో ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి ఆయన ఏం చేశాడంటే వాయిద్యాలు వాయించాడు. వాయిద్యాలు వాయిస్తూ ఒక ప్రకటన చేశాడు. ఏమిటంటే, నేను నిలబెట్టించిన ఈ ప్రతిమకు, నేను నిలబెట్టించిన ఈ విగ్రహానికి ఎవరైతే నమస్కారం చేయరో, ఎవరైతే పూజించరో వారిని తీసుకెళ్ళి అగ్ని గుండంలో వేస్తానని చెప్పి రాజు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే షద్రక్, మీషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా రాజు నిలబెట్టించిన ప్రతిమకు వారు నమస్కారము చేయలేదు. కాబట్టి నమస్కారం చేయలేదు కాబట్టి వారు చెప్తున్నారు రాజుతో, రాజా, నిజంగా మేము నమస్కారం చేయలేదు, మేము పూజించలేదు. ఎందుకంటే మా దేవుడు యెహోవా, ఆయనే పూజకు అర్హుడు, ఆయనే ప్రార్థనకు అర్హుడు, ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయన తప్ప మేమెవరిని కూడా పూజించకూడదు అని చెప్పి నిర్మోహమాటంగా, ధైర్యంగా రాజుకి వారు సమాధానము చెప్పారు. రాజుకి కోపం వచ్చి ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి ఈ ముగ్గురుని తీసుకెళ్ళి అగ్నిగుండంలో విసిరేశాడు. దయచేసి బాగా గమనించండి. అయితే కాసేపటి తర్వాత రాజుకి అనుమానం వచ్చి ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు అందులో లోపల 4 తిరుగుతున్నారు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తన బిడ్డలు శ్రమల్లో ఉంటే, తన బిడ్డలు అవమానంలో ఉంటే, తన బిడ్డలు కష్టములు ఉంటే ఆయన చూసి ఊరుకోడు, ఆయన కూడా వచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వారి దగ్గరికి వచ్చి వారికి ఏమాత్రం కూడా హాని జరగకుండా, వారు తల వెంట్రుకలు కానీ, వారి వస్త్రాలు కానీ, వారి దేహము కానీ కాలిపోకుండా, ఏమాత్రం కూడా హాని జరగకుండా వారందరూ సురక్షితంగా అగ్ని గుండములో తిరుగుతున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అంటే ఆ విధమైన పరిస్థితి రావడానికి కారణం ఏమిటంటే ఈ ముగ్గురు కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. కాబట్టి అగ్నిగుండంలో వేస్తామంటే వెనుకకు పారిపోలేదు. అయ్యో, ఈ బబులోను దేశంలో మాకు అక్కర్లేదు, బ్రతుకుంటే బలుసాకి తింటాం, ఈకెందుకు ఈ పరిస్థితి అనుకొని వెనుకకు పారిపోలేదు. వాళ్ళు అన్నారు, రాజా, నీవు అగ్నిగుండంలో వేసినా, మాకు ఏ శిక్ష విధించినా మేము మాత్రం మా దేవుడైన యెహోవాను తప్ప ఈకెవరిని మేము పూజించము, ఈకెవరిని మేము ఆరాధించమని చెప్పి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, కొద్ది రోజుల తర్వాత కొన్ని ప్రభుత్వాల్లో మార్పులు రావచ్చు. క్రైస్తవుల మీద చాలామందికి గురువు ఉంది, కొన్ని హింసలు పెట్టచ్చు, కొన్ని బాధలు పెట్టచ్చు. దయచేసి అందుకే ప్రభు చెప్పాడు, మీ ఆత్మను, మీ శరీరాన్ని బాధించు వాడికి మీరు భయపడకండి. మీ ఆత్మను, మీ శరీరాన్ని బాధించు వాడికి మీరు భయపడండి అని ప్రభు చెప్పాడు. మన ఆత్మ మీద, మన శరీరం మీద ఎవరికి అధికారం ఉంది? యేసయ్యకు ఉంది. హల్లెలూయా. మన శరీరం మీద ఎవరికి అధికారం ఉంది?
సాతానికి అధికారం ఉంది. కాబట్టి సాతానికి మీరు భయపడకండి. శరీరం మీద అధికారం ఉన్న సాతానికి మీరు భయపడకండి. మీ శరీరం మీద, మీ ఆత్మ మీద అధికారం ఉన్న వ్యక్తికి మీరు భయపడండి. అంటే యేసు ప్రభుకి భయపడడం తప్ప మనం ఎవరికి భయపడకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము దేవుని కొరకు నిలబడాలి. మనం పారిపోయేవారిగా కాకుండా, మనం వెనుకకు చూసేవారిగా కాకుండా, మనము జారిపోయేవారిగా కాకుండా, మనము శ్రమలు నిందలు తట్టుకోలేమని చెప్పి క్రీస్తును విడిచిపెట్టి లోకములో కలిసిపోయేవారిగా కాకుండా, వస్తాదా శ్రమ రాని, వస్తాదా రోగం రాని, వస్తాదా కష్టము రాని, నా దేవుని కంటే ఇదేది గొప్పది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే దేవుని బిడ్డలు ఈరోజు సంఘానికి కావాలి. చిన్నదానికి భయపడిపోయి, పెద్దదానికి భయపడిపోయి పారిపోయేవారు కాదు. దేవునికి ఎలాంటి వారు కావాలంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము దేవుని కొరకు నిలబడతాం, మేము దేవుని కొరకు జీవిస్తాం, చావైనా చేస్తాము అని చెప్పి దేవుని కొరకు నిలబడే దేవుని బిడ్డలు ఈరోజు సంఘములో కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో పిల్లరా బాగా గమనించవలసిన విషయం, ఎస్తేరు ఒకటి పరిశుద్ధత కలిగి ఉంది. రెండవది, ఎస్తేరు ఏం కలిగి ఉందంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె నిలబడింది దేవుని కోసం, నిలబడింది ప్రజల కోసం, నిలబడింది పరిస్థితుల కోసం. అలాగే మనం నిలబడేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవ మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడవది ఏమిటంటే, మరొకసారి చదవండి ఆ 2వ వచనం, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అని ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండగా రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చదవమా. చేతుల్లో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము కొనముట్టగా ముట్టెను. దయచేసి బాగా గమనించండి. మూడవది మనం చూస్తే, ఇప్పుడు ఎస్తేరు దూరంగా ఉన్న ఎస్తేరు ఆమె ఏం చేసిందంటే రాజు దగ్గరికి వచ్చింది. అంటే రాజును చూడాలని, రాజుతో మాట్లాడాలని, రాజు యొక్క ముఖ దర్శనం చేయాలని, రాజును చూసి మాట్లాడి విషయాలు పంచుకోవాలని ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చిందంటే ఆమెలో ఏం కనిపిస్తుందంటే ఆసక్తి. చెప్పండి, ఆసక్తి. మూడవది, దేవుడు కూడా ఈ 2025లో ఈ జనవరి 19వ తారీఖున దేవుడు నీలో కూడా ఆసక్తి అనేది చూస్తున్నాడు. కాబట్టి నెలలు మారిపోవచ్చు, సంవత్సరాలు మారిపోవచ్చు, మనకు దేవుని మీద ఉన్న ఆసక్తి తగ్గకూడదు. అందుకే యెషయా గ్రంథంలో యెషయా చెప్తున్నాడు. చూద్దాం, యెషయా గ్రంథం త్వర చదువుకుందాం. 26వ అధ్యాయము 9వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. పిల్లరా, ఈ యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే ఇక్కడ యెషయా చెప్తున్నాడు, దేవా ఆసక్తితో నిన్ను నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. అంటే యెషయాలో దేవుని పట్ల ఏముంది? ఆసక్తి ఉంది. ఈరోజు దేవుని బిడ్డలైన మనము కూడా దేవుని మీద ఆసక్తి ఉండాలి. దేవుని కార్యాలన్నా, దేవుని పనులన్నా, దేవుని సన్నిధి అన్నా మనం ఎలా ఉండాలంటే ఆసక్తితో దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి. నీలో ఆసక్తిని దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఆసక్తి ఉంటేనే మనం దేవుని సన్నిధికి రాగలము. ఆసక్తి ఉంటేనే దేవుని కార్యాన్ని మనం చేయగలం. ఆసక్తి ఉంటేనే మనము దేవుని పనులు జరిగించగలం. కాబట్టి ప్రియులారా బాగా గమనించండి, ఆసక్తి అనేది మనలో తగ్గిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం లోకంలో ఉండేటప్పుడు, మనం అన్యులుగా ఉండేటప్పుడు, మనము తెల్లవారు ఎప్పుడో 3 గంటలు లేచిపోయి తడి మడితో భక్తి శ్రద్ధలు మనం జరిగించేవారమే. కానీ ఈరోజు నిజమైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇంకెక్కువ ఉండాలి ఆసక్తి. కానీ ఆసక్తి అనేది లేదు.
కాబట్టి ఈ రోజున మనం అలా ఉండకూడదు. యెషయా చెప్తున్నాడు, నేను ఆయన ఆశ్రయించడానికి, నేను ఆయన కార్యాలు చేయడానికి, నేను ఆయనను అవలంబించడానికి, ఆయనను ఆశ్రయించడానికి నాలో ఏముందంటే ఆసక్తి ఉంది అని ఇక్కడ యెషయా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, యెషయాకి భార్య ఉంది, యెషయాకు పిల్లలు ఉన్నారు, యెషయాకి కుటుంబం ఉంది. ఎన్ని ఉన్నా సరే యెషయాలో మనం ఏం చూస్తున్నామంటే ఆసక్తి చూస్తున్నాం. మరో వ్యక్తి కూడా ఆసక్తి కనిపిస్తుంది. చూద్దాం త్వరగా. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద అతని కూర్చుండబెట్టిరి. అతడు ఆ లోపలికి వచ్చి షోమ్రోనికి వచ్చి షోమ్రోన్లో శేషించిన వారు అందరినీ కూడా ఏలియాకు యెహోవా సెలవిచ్చిన రీతిగా నెరవేర్చి అహాబును నిర్మూలము చేయవలనని అతము చేయుట మానకుండెను. చాలమా దయచేసి ఈ 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే ఇజ్రాయేలుకు రాజు ఎవరంటే అహాబు. చెప్పండి, అహాబు. అహాబు ఏం చేశాడంటే యెహోవా దేవుణ్ణి కాకుండా అనేకమైన విగ్రహాలు ఏర్పాటు చేసి అనేకమైన గుళ్ళు కట్టించి ఏమంటే పూజలు చేయించి ఇజ్రాయేల్ అందరిని కూడా ఆ అషేరా దేవత, ఆ బయలు దేవత వాటి వైపు ప్రజలందరినీ తిప్పేసిన కారణం బట్టి కొంతకాలం తర్వాత యెహూ అనే వ్యక్తి యెహోవా కొరకు ఎలా ఉన్నాడంటే ఆసక్తితో ఉన్నాడు. ఆసక్తితో ఉండి ఏం చేశాడంటే, అయ్యో ప్రజలు యెహోవా దేవుడిని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన దేవతల వైపు తిరిగిపోయారు, విగ్రహారాధన వైపు తిరిగిపోయారని చెప్పి వీళ్ళు ఉంచకూడదని చెప్పి ఆ యెహూ అనే వ్యక్తి ఏం చేశాడంటే కత్తి పట్టుకొని వచ్చి ఆ ప్రవక్తలను, ఎవరైతే ఆ విగ్రహానికి ప్రోత్సహిస్తున్నారో వారందరిని కూడా చంపి ఆ గుళ్ళను ఏమండి ఆ విగ్రహాలు పడగొట్టి ఆ గుళ్ళను చిన్న భిన్నం చేసి పూర్తిగా విగ్రహారాధన లేకుండా ప్రజలందరినీ కూడా యెహోవా వైపు త్రిప్పడానికి ఆసక్తితో ఆ పని జరిగించాడు. హల్లెలూయా. అది జరిగించిన తర్వాత ఇజ్రాయేలుకు రాజు ఎవరంటే యెహూ అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని పట్ల శ్రద్ధ ఉంది కాబట్టి, దేవుని పని పట్ల ఆసక్తి ఉంది కాబట్టి దేవుడు ఆసక్తిని చూసి వెంటనే దేవుడు ఇజ్రాయేలుకు రాజు అవ్వడానికి ఈ యెహోను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప అధికారాన్ని, అంత గొప్ప రాజరికాన్ని, అంత గొప్ప సింహాసనాన్ని, అంత గొప్ప ఉన్నత స్థితిని దేవుడు యెహోకి ఇవ్వడానికి కారణం ఏమిటంటే దేవుడు అతనిలో ఉన్న ఆసక్తిని చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీకు దేవుడు కార్యం చేయడానికి నీలో కూడా ఆసక్తిని చూస్తున్నాడు. దేవుని కార్యం అంటే ఆసక్తి ఉండాలి, దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండాలి, దేవుని కార్యక్రమాలు అంటే ఆసక్తి ఉండాలి, ప్రభు ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి. ఇవన్నీ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ విషయాలు కూడా శ్రద్ధ కలిగి నీకు చేయవలసిన కార్యాలు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాజైన అహష్వేరోషు ఎస్తేరులో ఏం చూశాడంటే ఒకటి పరిశుద్ధత చూశాడు, 2 ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమండి దేవునికి నిలబడ్డం చూశాడు, 3వది ఆసక్తి చూశాడు. ఈ 3 చూసిన రాజు ఎస్తేరు దగ్గరికి వచ్చి ఆ ఎస్తేరుతో అంటున్నాడు, నీకు ఏమి కావాలను? రాజ్యంలో సగభాగం కావాలా? నీకు వెండి కావాలా? నీకు బంగారం కావాలా? నీకు ఏమి కావాలి అని చెప్పి రాజు ఎస్తేరుతో మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా రారాజైన యేసు ప్రభులు వారు ఈ 2025లో ఈ జనవరి 19వ తారీఖు ఆదివారము ఈ మొదటి ఆరాధనలో నీకేమి కావాలన్నా దేవుడు ఇస్తాడు. ఆయన వద్ద లేనిది ఏమీ కూడా, అందుకే వాక్యం అంటుంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. సర్వ సంపదలు అంటే ఏమిటో తెలుసా? ఆయన దగ్గర వెండి ఉంది, ఆయన దగ్గర బంగారం ఉంది, ఆయన దగ్గర మణులు, మాణిక్యాలు, వజ్రాలు, కెంపు, ఏమంటే ఇవన్నీ కూడా ఆయన వద్ద దాచబడి ఉన్నవి. హల్లెలూయా. నీకు ఇవ్వాలనుకుంటూ దేవుడు
ఇవ్వగలడు, ఆయన ఆరోగ్యం ఇవ్వగలడు, ఆయన సంతానం ఇవ్వగలడు, ఆయన ఉద్యోగం ఇవ్వగలడు, ఆయన నీకు కావలసిన వనరులన్నీ కూడా ఇవ్వగలడు. ఇచ్చేగల గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఇచ్చే ముందు నీలో కూడా ఆ రోజు రాజు ఎస్తేరును అడిగే ముందు ఎస్తేరులో ఈ లక్షణాలు చూడగలిగాడు. అదే రీతిగా మన రారాజు అయిన యేసు ప్రభుల వారు నీకు చేసే ముందు, నీకు మేలు చేసే ముందు, నీకు ఇచ్చే ముందు ఈ 3 లక్షణాలు నీలో కూడా యేసయ్య చూస్తున్నాడు. ఏ 3 లక్షణాలు చెప్పండి? 1 పరిశుద్ధత, 2 ప్రతికూల పరిస్థితుల్లో నిలిచుండే ఆ తత్వం, 3 ఈ 3 నీలో ఉంటే దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చెప్తాడు, నీకు కాకుండా నేను ఎవరికి ఇస్తాను, మీకు మేలు చేయకుండా నేను ఎవరికి మేలు చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. పిల్లరా బాగా గమనించండి. ఒక పాపకి ఏమండి విమానములు వెళ్ళే ఏమండి ఆశ ఉండేదట. జెర్మియా గారు చెప్పారు వాక్యంలో, రాత్రి చెప్పారు, అది చెప్తున్నారు. నిజమండి. చివరికి ఆమె ఆ ఎయిర్ హోస్ట్ అంటే ఎయిర్ హోస్ట్ అంటారు కదా, విమానంలో ఉద్యోగం, విమాన ఆశ్రయంలో ఉద్యోగం. చివరికి ఆ పాపకున్న ఆసక్తిని బట్టి ప్రార్థన చేసేదట, ప్రభువా నాకు విమానంలో వెళ్ళే ఆశ ఉందని చెప్తే దేవుడు పూర్తిగా విమానాశ్రయంలోనే ఉద్యోగం ఇచ్చేశాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విమానాశ్రయంలో ఉద్యోగం ఇస్తే ఎన్నిసార్లు విమానం ఎక్కచ్చు, ఎన్నిసార్లు విమానంలో ప్రయాణము చేయొచ్చు. కాబట్టి మన దేవుడు చాలా గొప్ప దేవుడు. నీకు ఆశ ఉండాలి, కానీ ఖచ్చితంగా దేవుడు అమలు చేసి తీరుతాడు. మాట ఇచ్చే మాట తప్పిపోయేవాడే కాదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో ఆ విధంగా మనం జీవిద్దాం. ప్రభు దగ్గర కావలసినవన్నీ అడుగుదాం, దేవుడు మనకిస్తాడు. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థించే ముందు ఒక్కసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రతివారు హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు ఇంతవరకు చాలా విషయాలు మీరు విన్నారు. ఎస్తేరు వలె మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రతికూల పరిస్థితులకు కూడా మనం నిల్చుండవారిగా ఉండాలి. 3వది ఆసక్తి ఉండాలి. ఈ 3 విషయాలు బట్టి ప్రభువా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు అని 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు దేవుడు చేతకాని వాడేమీ కాదు. దేవుడు చేయలేక ఊరకుండేవాడేమీ కాదు. దేవుడు ఎన్నో ఇవ్వడానికి సమర్థుడు ఆయన. అయితే నీలో నీకేం కావాలన్నా ప్రభు ఇస్తాడు. నీకు ఆరోగ్యం కావాలా ఇస్తాడు, నీకు సంతానం కావాలా ఇస్తాడు, నీకు ఉద్యోగం కావాలా ఇస్తాడు, నీకు గృహం కావాలా ఇస్తాడు, నీకు ప్రమోషన్ కావాలా ఇస్తాడు, నీకేం కావాలని ఇస్తాడు. అయితే ఇచ్చే ముందు ఆయన నీలో పరిశుద్ధత చూస్తున్నాడు. ఇచ్చే ముందు ప్రతికూల పరిస్థితుల్లో నీవు నిల్చుంటావా లేదా అని చూస్తున్నాడు. నీలో ఆసక్తి ఉందా లేదా అని చూస్తున్నాడు. కాబట్టి అటువంటి మంచి కార్యాలు ప్రభు మన పట్ల జరిగించాలని 2 చేతుల పైకెత్తి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభా నీ పాదాల స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట ప్రతి వాణి హృదయంలో ఫలించి అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రమ్య ఓ పాట